స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తలకాయ వార్తలు చూద్దాం, అటు వెనుక వార్తలకు పోదాం. సంజయ్ అన్న కౌశిక్ రెడ్డి అన్న ఖాయం, బయట తిరగనియరట ఆ ఎమ్మెల్యేలను నిత్యం. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు మంచిగా ఉండాలి, నిండు నూరేళ్లు. పండుగ వెళ్ళంగానే 4 పథకాలు షురు, సర్కార్ ఇస్తాంది బంపర్ ఆఫరు. ఇంట్లో మనుషులు ఉండగానే దొంగలు దోషిండ్రు, ఎంత పోయిందో మొత్తం లెక్క కట్టి చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే కౌశిక్ రెడ్డి ఒక్కడే అనుకుంటాడా ఏంది? అస్సలు తగ్గుతలేడేంది? మొన్ననేమో అరికెపుడి గాంధీతోని ఇంటి దాకా వచ్చి రచ్చరచ్చాయే, మళ్ళా కడియం శ్రీఆర్ని తిట్టేనే, మళ్ళీ ఇవాళ కూడా ఓ ఎమ్మెల్యేతోని పొట్టు లొల్లి పెట్టుకున్నాడులా. పార్టీ మారిండ్రని ఆ ముచ్చటేందో పురాగా అరుచుకోవాలి కదా, మరి అరుచుకుందాం పాండ్రి. వామ్మో గెలిచింది మొదటిసారే కానీ అస్సలు ఆగుతలేడుగా ఈ పాడి కౌశిక్ రెడ్డి అన్న. మొన్ననేమో అరికపూడి గాంధీ, తర్వాత కడియం శ్రీహరి, తర్వాత దానం నాగేందర్, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేతోని సురువు చేసుకున్నాడు లొల్లి. బీఆర్ఎస్ పార్టీలో ఎవరు తగ్గినా కానీ ఈ కౌశిక్ రెడ్డి సార్ అయితే తగ్గుతలేడు. మొన్న కరీంనగర్ జిల్లా సమావేశం జరిగితే ఆడికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ పోయిండు. మైక్ అందుకొని మాట్లాడుతుండగానే కౌశిక్ రెడ్డి ఉరికొచ్చిగో ఎట్లా తిడుతుండు, ఎట్లా గరం అవుతుండగో, ఎంత కోపంతో ఉన్నాడో. సారు విజృంభణ మామూలుగా లేదు కదా. పోలీసు లేకపోతే ఏం చేస్తున్నావు మరి? పోలీసు అడ్డుపడి ఇటు గుంజుకొచ్చిర్రు సార్ను. మిస్టర్ సంజయ్ కుమార్, నువ్వు అన్నం తింటున్నావా, పెండ తింటున్నావా? కేసీఆర్ పెట్టిన భిక్ష మీద గెలిచి నువ్వు మళ్ళా మైక్ అందుకోనికి ఇప్పుడు మా ముంగట్టుకొచ్చి మాట్లాడతావా? నువ్వు ఫస్ట్ మోగోని అయితే రాజీనామా చేసి మాట్లాడు. మిమ్మల్నే కాదు 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో వేరుగా వాళ్ళని కూడా రాబోయే భవిష్యత్తులలో అసలు బయట తిరగనియం అనుకొచ్చిండులా. అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడు అయితే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా, పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం, ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళే అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. పోలీసు వాళ్ళు అడ్డుపడి అడ్డుకుంచుకపోయి కారెక్కి చిన్నగా ఇంటికి తోలిర్రు. ఇదే ముచ్చట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ని అడిగితే ఆయన నన్నేం నెట్టేలే, పోలీసు వాళ్ళు అడ్డుపడి గుంజుకపోయిర్రు. తొందరలోనే కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుంటా, కాంగ్రెస్ లోనే సభ్యత్వం తీసుకుంటా. నేను ప్రభుత్వం చేస్తున్న పనులకు అదేవిధంగా సంక్షేమ పథకాలతో కలిసి పనిచేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని, తద్వారా జగిత్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని, జగిత్యాల ప్రజలకు సేవ చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. తప్పకుండా రేపటి నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకున్నాడు, కాంగ్రెస్ సభ్యత్వం కూడా తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అది అధిష్టానం చూసుకుంటే పోలీసు చూసుకుంటారు. ఎందుకంటే అందరూ అధికారులు ఉన్నారు కదా. ఎందుకంటే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నదో ఆ పార్టీ కండవ కప్పుకొని ఆ పార్టీలనే ఉంటే జర ఇన్ని పైసలు ఎక్కువ వస్తాయి నియోజకవర్గానికి, ఆ పైసలు పెట్టి నియోజకవర్గాన్ని ఎక్కువ అభివృద్ధి చేయొచ్చు అనేది సారు మాట. ఈ ముచ్చట మీద స్పీకర్ గడ్డం ప్రసాద్ సార్ను కూడా కలిసిండు.
పార్టీలు మారుడు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు నిజమో గాని కౌశిక్ రెడ్డి సార్ అయితే అస్సలు వదిలిపెడతలేడు కదా ఎవ్వరిని కూడా. ఇక చూడాల మరికి ఈ ముచ్చట ఎంత దూరం పోతుందో. అరకపుడి గాంధీ లెక్క ఇంటికి తొడలు కొట్టుకున్నాడు ఇంట్ల కోడు కూడా నడతాయో గిప్పటితోనే సల్లబడుతుందో మరి. తెలుగు ప్రజలందరూ గొప్పగా జరుపుకునే పండుగ భోగి, సంక్రాంతి, కనుమ. ఆంధ్రాలనైతే ఇదే పెద్ద పండుగనుల్లా కొత్త సంవత్సరం పోయిన వెంటనే ఇక మొదటి పండుగ. మరి గసోంటి పండుగను మన తెలుగు వాళ్ళంతా ఎట్లా జరుపుకుంటున్నారో మనం కూడా చూడాలి కదా. పోయి చూసొద్దాం పాండ్రి. ఏడాది తొలిసూరులో వచ్చే పండుగ ఇదే పండుగ అబ్బా. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు తెలుగు పల్లెలల్లా గొప్పగా చేసుకుంటారు. పొద్దుగా లేచి ఇంటి ముంగట కలర్ ముగ్గులు, గొబ్బెమ్మలు పెట్టుడు, తర్వాత పతంగిలు ఎగిరేసుడు, తర్వాత పిండి వంటలు చేసుడు, తర్వాత కుటుంబం అంతా మంచిగా ఎంజాయ్గా చేసుకుంటారు ఈ పండుగ. ఆంధ్రాలో కొన్ని దిక్కులను అయితే కోడి పందాలు కూడా నడుస్తాయి. ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉందన్నట్టు. 3 రోజులు జరిగే పండుగలలో 3 విశిష్టతలు ఉంటాయి. ఇలా భోగి కాబట్టి పొద్దుగాలని అందరు భోగి మంటలు వేసి పాత వస్తువులన్నీ తీసుకుపోయి అనలేసి ఇక ఈ మంటల్ని మా చెడు మనసు అంతా ఇంట్లోనే కాలిపోయి కొత్తగా మా మనసంతా రావాలని చెప్పేసి కోరుకుంటారు. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి రైతులకు సంబంధించి అదేవిధంగా ప్రజలందరూ భాగస్వాములై చేసుకునే పండుగ భోగి మంటలు. ఈ 3 రోజులు భోగి కావచ్చు, కనుమ కావచ్చు, మకర సంక్రాంతి కావచ్చు, ప్రజలు వాళ్ళ కోరికల్ని, వాళ్ళలో ఉండే ఆలోచనలని సరి చేసుకునే విధంగా చెడు ఆలోచనలు పోయి వాటన్నిటిని కూడా మంటల్లో కాల్చేసి ఒక మంచి ఆలోచనలు మనసుతో ఉదయించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ప్రారంభించే ఈ భోగి మంటల కార్యక్రమం సూర్యాపేటలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్న విధంగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మనం గండూరి పవన్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. సూర్యాపేట గత 10 సంవత్సరాలు నిజంగా ఈ భోగి మంటలతో ఏదైతే ఆశిస్తారో ప్రజలు, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక మంచి ఆలోచనలు ఉదయించి సూర్యాపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం కూడా అద్భుతంగా అభివృద్ధి చెందింది. తన దురదృష్టం గత సంవత్సరం ఎందుకో సరైన ఫలితాలను పొందలేకపోయింది సూర్యాపేట పట్టణం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా. మరి ఈ సంవత్సరమైనా ఈ పరిపాలనలకు ఉండే ఈ చెడు ఆలోచనలన్నీ ఈరోజు మంటల్లో పోవాలని, ఇది నుంచి వచ్చే సంవత్సరానికైనా కనీసం మళ్ళీ పాత పద్ధతుల్లో అభివృద్ధి జరగాలని, పాలకుల్లో మార్పు రావాలని, సూర్యాపేట మళ్ళీ పూర్వవైభవాన్ని సాధించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరూ కూడా పొద్దున్నే వచ్చి ఈ చలిలో కూడా ఈ భోగి మంటల కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇక ఇట్లా మంట చుట్టూ ఆడుతూ పాడుతూ తిరుక్కుంటా పాటలు పాడుతూ ఉంటారు. అబ్బా భలే గొప్పగా చేస్తారు పో ఈ పండుగ. ఇంకా పండుగలనే నిమగ్నమైనరు మన నాయకులంతా. మరి ఎవరెవరు ఎట్లెట్లా చేస్తారో అరుచుకోవాలి కదా. ఇగో చూడుర్రి హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, ఇగో చూడుర్రి ఎట్లా నడుతున్నాయో. అందరం అయితే ఇదే పెద్ద పండుగ. ఇక పట్నాన్ని కాల్ చేసి అందరు ఊళ్ళలో పోయి చెప్పుకుంటున్నారు. ఇక అట్లనే బరాబర్ ముచ్చట్లు చూసే పబ్లిక్ అందరికి కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలుల్లా. అందరూ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా నిండు నూరేళ్లు బతకాలని కోరుకుంటున్నాం మేము కూడా. హనుమంతులు లేని ఊరుండది, ఇందిరా మిల్లు లేని ఆడకట్టి ఉండదు అనేటోళ్ళు వెనకట ఆగొగ్గా తీర్ల కట్టిండ్రు. మరి ఇందిరా మిల్లను వెనకట బీదల కోసం కనీసం ఉండనికి ఇల్లు లేకపోతే సర్కారు ఇల్లు కట్టించి ఇక గీ తీరుగా పేరు తెచ్చుకున్నది అన్నట్టు. మరి ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు చెప్తాంది శ్రీవల్లి అని అనుకుంటారా? మీరే చూడుర్రి ఎందుకు చెప్తానో.
హనుమంతులు లేని ఊరు ఉండదు, ఇందిరమ్మ ఇల్లు లేని కాలనీ ఉండదు అనేది వెనకట. అగో మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కారు గాకార్యమే షురూ చేసింది అంటుండు మన షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సారు. ఓ పారి ఇందాం సారు మాటలు. మీకు అందరు తెలుసు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాళ్ళు కూడా మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇవాళ ఎంతోమంది నిరాశ్రయులు, గూడు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మనం అందరం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను, ఇందిరమ్మ కాలనీలను ఏలన చేసి వెటకారంగా మాట్లాడి అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి గొప్పలు చెప్పారు. 10 ఏళ్ళు చెప్పారు. 10 ఏళ్ళు చెప్పి ఇలా మన దగ్గర కూడా అరకొర ఏదో కొన్ని ఇండ్లు కట్టి మమ అనిపించరు. ఏ ఒక్కరికి కూడా వినియోగంలోకి వినియోగంలోకి తీసుకురావాలంటే అది అసంతృప్తిగా ఉన్నాయి. మామూలుగా స్లాబ్లు వేసిర్రు, కలర్ వేసిండ్రు, వదిలేసారు. కరెంటు లేదు, నీళ్లు లేవు, డోర్ లేదు, కిటికీ లేదు, లైటు లేదు. ఒక సామాన్యుడు తలదార్చుకోవడానికి కనీసం నీళ్ళు ఉండాలి, లైట్ ఉండాలి. అంతా ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవాలు చెప్తున్నా, విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. నేనే మాట్లాడినా, 2 సార్లు మాట్లాడినా. మొన్న కూడా ఈ ప్రభుత్వంలో కూడా నేను మొన్న మాట్లాడినా. ఇది ఇవాళ మనం ఇవ్వాలని అంటున్నారు కానీ అరకొర వసతులు ఉన్నాయి. వారికి లైట్ లేదు, ఎలక్ట్రిఫికేషన్ లేదు, వాటర్ లేదు, వాస్తవానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. అక్కడ ఒక రోడ్డు లేదు, బోర్డు లేదు, ఏమీ లేదు, డ్రైనేజీ లేదు. అగో ఇన్నారు కదా, తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయినప్పటికీ ఏదో పేరుకే నామకే వాస్తానట్టే కట్టిందట గత బీఆర్ఎస్ సర్కారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను. కిటికుంటే తలుపు లేదు, తలుపు ఉంటే బేడం లేదు, కరెంటు లేదు, నీళ్ళు లేదు, రోడ్ లేదు, ఏదో నామకే వాస్తా అట్లా కట్టిర్రు. కొన్ని జాగాలలో అస్తర్కారు కూడా వేయలేదు. అగో గంత ముద్దుకునే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అది కూడా ఆడోతానా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మన ఎమ్మెల్యే సారు. ఇక ఈ సంక్రాంతి తెలంగాణ 4 పథకాలను షురూ చేస్తుందట మన సర్కారు. అందుకని కేబినెట్ కు, రాష్ట్ర సర్కారుకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చిండు. గవేంటి అంటారా, రైతు బంధు ఇన్ని రోజులు చెట్టుకు, పుట్టకు, గుట్టకు, రాళ్లకు, రప్పలకిచ్చి ఇట్లా 22,000 కోట్లను ధ్వంసం చేసిరు. ఇప్పుడు అట్లా కాకుండా సాగు భూములకే ఇస్తాం. అదొక్కటి. ఈ వ్యవస్థ పూర్తిగా ఏ స్థాయికి చేరిందో మీ అందరికీ తెలుసు. ఒకటే రోజు మార్పు రాదు. అంటే మెల్లమెల్లగా ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఫస్ట్ రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడదు. దాంట్లో నేనేమన్నా ఒక ప్రజలు ఇచ్చిన అవకాశం, నేను ఈడొక రాజకీయ నాయకుడిని, కర్త కర్మ క్రియ అనుకోండి, ఇంకో 4 సంవత్సరాలు నేను పారదర్శకంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి, అవినీతికి దూరం ఉండాలి. అవునా? నాదేమన్నా అటువంటి స్థాయి ఉంటే ఆ కింది అధికారులు కూడా ఆ స్థాయిలో పనిచేసుకుంటుంటారు. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టినాం, అది 2వది. 3వది రేషన్ కార్డులు. 4వది ఇప్పుడు కూపన్ బియ్యంలలో దొడ్డు బియ్యం ఇస్తున్నారు కదా, ఇయో గవి బంద్ అయి సన్న బియ్యం ఇస్తారట సంక్రాంతి వెళ్ళంగానే. అందుకని సర్కారుకు కృతజ్ఞతలు అనవచ్చాడు మన శంకర్ సారు. సర్కారు గిసొంటి మంచి పనులు చేస్తుంటే తారీఫ్ చేయాల్సిందే గాని గట్లనే 6 పథకాలలో కూడా 1-2 తప్ప మిగిలిన ఏవి అమలు చేస్తలేరు. గవి కూడా అమలు చేయాలనే వచ్చి ముచ్చటరికైన తెలంగాణ పబ్లిక్. ఇక చూడాలి మరి గవిటికి ఎప్పుడు ముహూర్తం కుదురుతుందో. ఏడ దొంగలు ఏం దొంగలు, సందు దొరికితే చాలు పనిదానని చూపిస్తారు. ఇంకో గీడో తానా ఇంట్లో మనుషులు ఉండగానే ఎవ్వరికి డౌట్ రాకుండా ఎప్పుడు చొరబడ్డారో ఏందో కానీ, ఎట్లా వేసిర్రో కానీ ఇండ్లు మొత్తం దోసిపెట్టిర్రులా. ఇక తెల్లారు చూసేసరికి మొత్తం దోసిర్రు. పండుగ పూట గిల్లు ఒక్క తీరుగా బాధపడతలేరు. ఏమైందో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం పాన్రో పారి. దేవుడా, ఎక్కడ దొంగలు ఏం దొంగలు, ఇంట్లో మనుషులు ఉండగానే గుట్టు సప్పుడు కాకుండా దోసుకున్నారు, అవతల పడ్డారుగా గిడ. ఇగో చూడు బీరువతాళాలు ఎట్లా వాళ్ళకి పెట్టిర్రు, సామానంతా సిందర బందరం ఎట్లా చేసిర్రు. యోగి గుంటూరు జిల్లా కొత్తపేట రంగబొమ్మ సెంటర్ పక్క పోయింటుండ శ్రీలక్ష్మి హాస్పిటల్ పక్క లైన్లా అయిందట ఇది. ఇక్కడ మాట్లాడుతుండగా ఈ అన్న పేరు రవి. ఈ రవి అన్నోళ్ళు పైప్ ఫ్లోర్ లో వండుకుర్రాట. ఇక వీళ్ళ అమ్మ నాన్న మధ్యలో ఫ్లోర్లు ఉన్నారు అనుకోర్రి. ఇక దొంగలు వచ్చిర్రు, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, అవతల పడ్డారు.
మొత్తం 379 గ్రాముల బంగారం, దగ్గర 2,70,000 దాకా ఉంటుందట. ఇక అట్నే 5,000 రూపాయల పైసలు కూడా ఉంటే అవి కూడా ఎత్తుకొని అవతల పడ్డారు దొంగలు. ఇక ఈ ముచ్చట పోలీసు వాళ్ళకు కూడా పోయి ఎమ్మటే చెప్తే నేను వెంటనే కొత్తపేట పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 6:36 అట్లా సార్ వెంటనే పోలీస్ వాళ్ళు రావడం జరిగింది. వచ్చి మా ఇక్కడ చుట్టుపక్కల చూసి ఉన్నారు. పోలీసులు కేసు కట్టి ఎంక్వైరీ చేస్తున్నారట, సీసీ కెమెరాలలో చెక్ చేస్తున్నారట. ఎవడు వచ్చిండు కావచ్చు, ఎవరు కావచ్చు ఏందనేది. కానీ చూసిన ఆరుల్లా ఎంత పనాయే, ఇంత బంగారం ఉంచకుంటే ఎత్తుకపోయిర్రాట. దొరికిందే సందని. ఇక ఏమైందో చెప్పారావన్న. ఇగో ఇనుర్రి. అది మాది కొత్తపేట శనక్కల్ ఫ్యాక్టరీ రోడ్డు పక్కన రంగాబొమ్మ బ్యాక్ సైడ్ బిసైడ్ శ్రీలక్ష్మి హాస్పిటల్. మా ఇంట్లో రాత్రి అరౌండ్ 2:30-3:30 మధ్యలో దొంగతనం జరగబడింది. మేము పొద్దున్నే లేచి చూసేసరికి మా బీరువా తాళాలు ఓపెన్ చేసి పెట్టి ఉన్నాయి. డోర్స్ కూడా అన్నీ ఓపెన్ చేస్తున్నాయి. దాదాపు మాది 370 గ్రాములు బంగారం అయితే పోయింది. క్యాష్ ఏమో ఒక 4,000 వరకు క్యాష్ పోయింది. కింద మేమందరం పైన పడుకున్నాం. అమ్మ నాన్న కింద మధ్య గదిలో పడుకున్నారు. నేను కిందకి వచ్చేలోపు నేను వీళ్ళని లేపాను, ఏమైందని వీళ్ళకి కూడా తెలియదు. మేము వచ్చేలోపు మొత్తం బీరువా ఓపెన్ చేసింది, బ్యాగులు అన్నీ కింద పడిపోయి ఉన్నాయి. ఇంకా మొత్తం చూసుకుంటే అసలు బంగారం ఒక్క చుక్క కూడా లేదు, మొత్తం తీసేసుకున్నారు. అగో ఇన్నర్ కదా గదా అన్నట్టు ముచ్చట. వీళ్ళు ఇంట్లో పడ్డ దొంగలు దూరపొల్లా దగ్గర వాళ్ళో తెలియదు గాని పాపం పండగ పూట సొమ్ము పోయేసరికి మామూలుగా బాధపడతలేరు పోండ్రి. కష్టం చేసుకొని బతకాలి కానీ దొంగతనం ఏం అలవాటు రా అడివేగాళ్ళు. ఏవలో గాని బాగా మోపైర్రి నడమ ఇసొంటి దొంగతనాలు చేసే బడివేగాళ్ళు. ఇక పోలీసు వాళ్ళు అయితే వాళ్ళు ఎవరు దొరకబట్టే పని మీద ఉన్నారు. అప్పుడు తెలుస్తుంది దొరికినాక పెళ్లి కొడుకుని చేసి లోపలేసినాక ఊకనైనా ఎత్తినరా అనుకుంటారు కావచ్చు. ఇక దొంగల్ని దొరకబట్టి తొందరగా లోపలేయాలని కోరుతున్నారు పబ్లిక్. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.